చాలా బాగుందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్ తో కంపేర్ చేయడానికి లేదు. నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో 100 crores కొట్టినట్టే బ్లాక్ బస్టర్ హిట్ ఏనా? డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందండి. చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్ గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ గానీ, పేట్రియాటిక్ అంటే దేశభక్తి కూడా బాగా చూపించారు కదా. అవును, చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ కి జస్టిస్ చేశారు, హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా పీక్స్ లో ఉంటది, తనని మనం చెప్పేదే లేదు. సో అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మనం లవ్ చేసినా చేయకపోయినా మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాము. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్ లో మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయింది ఏంటి అని. లాస్ట్ వరకు అంటే వాళ్ళు కలుస్తారా లేదా, అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా, స్టోరీ చాలా డిఫరెంట్ గా తీసుకెళ్లారు. సో ఓవరాల్ అంటే అక్కినేని ఫ్యాన్స్ గానీ నాగార్జున గారి ఫ్యాన్స్ గానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యే డే అనుకో. డెఫినెట్ గా నాట్ ఓన్లీ అక్కినేని ఫ్యాన్స్, అందరికీ ఇది నచ్చుతుంది. మూవీ అయితే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్, మంచి లవ్ స్టోరీ. సినిమా డెఫినెట్ గా హిట్. మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? నాగ చైతన్యకి ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిటికంటే ఇది చాలా యూనిక్ గా ఉంది. తన యాక్టింగ్ వైజ్ కావచ్చు చాలా మెచ్యూర్డ్ గా కనిపించారు. అండ్ మాస్ గా మనం ఇప్పటి వరకు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మాస్ హీరోగా మనం నాగ చైతన్యాన్ని ఇంతవరకు చూడలేదు, బట్ ఈ మూవీలో చూడొచ్చు. పాకిస్తాన్ జైల్లో మరి మాస్ ఉగ్ర రూపం ఎలా చూపించాడు నాగ చైతన్య? చాలా బాగా చూపించారు. పాకిస్తాన్ లో పోయినా కూడా మన ఇండియన్స్ వాళ్ళు ఒక అమాయకత్వంతో ఉంటారు, కానీ అక్కడ కూడా దౌర్జన్యం చేయకుండా మళ్ళీ నిజాయితీగా బయటకు వస్తారు చూడు, దట్ ఈస్ ఇండియన్స్ అని ఒప్పుకోవచ్చు మనం. అది ఒక సినిమా కథ రాష్ట్రాలు మాత్రం చాలా బాగా రాశారు. ప్రతి సీన్ ప్రతి డైలాగ్ కానీ అలా ఒక డైలాగ్ ఉంటుంది, హీరో పిలుస్తాడు బుచ్చమ్మ బుచ్చమ్మ అని. ఆ డైలాగ్ రాష్ట్రాలు మాత్రం ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది, ఒక బుచ్చమ్మ పిలుచుకోవడం కొంతమంది, ప్రతి ఒక్కరు లవర్స్ ఒక్కొక్క నిక్ నేమ్ పిలుచుకుంటారు. అంటే లవ్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క లవర్స్ కి గుర్తొస్తారు. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ బాగుంది, ఫుల్ ఎంజాయ్ ఉంది. నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్. ఎవరన్నా నాగ చైతన్య అసలుకి ఎప్పుడు లవ్ స్టోరీస్ మూవీ తీస్తా అని చెప్పేసింది ఏ కుక్క అన్నది ఆ మాట. ఒక్కసారి నువ్వు ఐమాక్స్ కాదు ప్రతి ఒక్క థియేటర్ కి పోయి చూడు, అసలుకి రచ్చ రచ్చే. ఆడవాళ్ళ అప్పుడే చెప్పిండు మా ఓడు, దద్దా గుర్తెట్టుకో ఈ బాలి ఆట గురి తప్పే. ఫిబ్రవరి 7వ తారీఖు ఈ రోజు గల్లీలో థియేటర్ లో రాజులమ్మ జాతర అని చెప్పేసి అన్నాడు. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఎలివేషన్ సినిమా మొత్తం ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. ఇంతకు ముందు నాగ చైతన్య మనం ఎప్పుడు ఇలా చూడలే, కానీ ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్ కెళ్ళి గజ గజ గజలు ఆడించిన మొగోడు మన నాగ చైతన్య. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ లో ఈ సినిమా పెద్ద హిట్ ప్రతి ఒక్కరు అంటాడు. కానీ చెప్తున్నా సాయి పల్లవి ఈ సినిమాకి సాయి పల్లవి దేవత. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమాతో దరిద్రం పోయినట్టనా? దరిద్రం కాదు ఇంకేం లేదన్నా, అంత పోయింది బ్రో. ఆయన యాక్టింగ్ ఏంది బ్రో అసలుకి, అబ్బో దిమ్మ తిరిగిపోతుంది యాక్టింగ్ బ్రో అసలుకి. తాండవం ఒక పుష్ప సినిమా చూస్తే ఎంత గూస్ బంప్స్ వచ్చినాయో, ఈ తండేల సినిమా అంతకన్నా ఎక్కువ గూస్ బంప్స్ వస్తున్నాయి. మేబీ పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. నేను అంతకన్నా చెప్పిన వన్ మ్యాన్ షో నాగ చైతన్య. ఎవరు చెప్పిండు వన్ మ్యాన్ షో నాగ చైతన్య? అప్పుడే మీకు చెప్పిన ఈ సినిమా ఆడకపోతే
కొడితే బుద్ధుని పక్కన నా తలకాయ ఉంటదని చెప్పేసి బ్లేడు ఈ సినిమా ఫస్ట్ రోజు 1000 కోట్లు కొడుతుంది. అంత గుద్దలు దమ్మున్న సినిమా ఇది. జై నాగ చైతన్య. అక్కినేని లెక్కలు కాదు, టాలీవుడ్ లో ఇంకో పాన్ ఇండియా స్టార్ అంటే నాగ చైతన్య అని చెప్పేసి అంత రేంజ్ ఉంది. నాగార్జున గారికి సూపర్ మూవీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ టైంలో నేను ఉన్నప్పుడు సూపర్ మూవీనే యావరేజ్ గా ఉన్నందుకు నేను థియేటర్ లో 10 times చూసానండి. అంటే అప్పట్లో చదువుకుంటున్నప్పుడు ఆ టైంలో. సో మేము అంత అభిమానిస్తాం, యావరేజ్ గా ఉంటేనే మేము అన్ని సార్లు చూస్తాము. ఇప్పుడు అంటే మాకు చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు అంటే 20 days మాక్సిమం 1 month లో మూవీస్ లో నుంచి వెళ్ళిపోతున్నాయి. సో అది కొంచెం అంటే బాధగా ఉంది. కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ బాగుంటే కనుక అంటే వాళ్ళెంత సంతోషపడతారో హిట్ ఇచ్చినందుకు మేము కూడా అంతే సంతోషపడతాం. అండ్ ఈ మూవీ మాత్రం ఫస్ట్ షూర్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందండి నాగ చైతన్య గారి లైఫ్ లో. అంటే మాకు ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు చెప్పాలన్నా కానీ మూవీ చూసి అది ప్రౌడ్ అంటారు చూడండి, ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్ అండి ఫ్యాన్స్ కి మాత్రం ఫస్ట్ షూర్. అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ అంటే కలెక్షన్ అంతా పక్కన పెడితే ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక అభిమానిగా అంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి ఎమోషన్ మాత్రం చాలా బాగా పండించారండి. అంటే ఈ రేంజ్ లో చేస్తారని, ఇంత కష్టపడతారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన డెడికేషన్ కి రియలీ థ్యాంక్స్ అండి. అండ్ ఆయన ఒక్కళ్ళే కాదు, టీం మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ గారు ఇచ్చారండి. అసలు మామూలుగా ఇవ్వలేదు అసలు, నిజంగా చెప్తున్నా. నేను కెమిస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆల్రెడీ లవ్ స్టోరీలో చూసాము మనకు ఆ కెమిస్ట్రీ. అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా మనం లవ్ స్టోరీ మర్చిపోతాం టు బి ఫ్రాంక్. వీళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇద్దరండి. అంటే ఒకవైపు నాగ చైతన్యం చూడాలా, ఇక్కడ సాయిపల్లి గారిని చూడాలా అర్థం కాదు. అంటే అంత అసలు ఒక సోల్ లా చేశారు ఇద్దరు. సో అసలు అంటే కొందరు అంటే ముందు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది అంటే జనాలకి. ముందు అంటే సాయిపల్లి గారు డామినేట్ చేస్తారనే వర్డ్ ఏదైతే ఉందో, ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటేలా చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాత్రం ఫస్ట్ షోర్ గ్యారంటీగా తెలుస్తుందండి. హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారు అనేటువంటి కాదండి, ఇప్పుడు సాయి చైతన్య పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కదా సాయిపల్లి గారు ఉంటే పర్ఫార్మెన్స్ అని. ఆయన అంటే నేను ఆమె తక్కువ చేసి అట్లేం లేదండి, నేను నార్మల్ చెప్తున్నా. ఆవిడ ఒక్కరిదే రిలీజ్ అయితే కలెక్షన్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు నాగ చైతన్య అంటే ఎంతైనా ఇద్దరు ఒకరికొకరు బ్యాలెన్స్ ఉండాలండి. ఇట్ మైట్ బి హీరోయిన్, ఇట్ మైట్ బి హీరో. ఇద్దరు కాంబినేషన్ బాగుంటేనే ఆ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నాగ చైతన్యకి ఇప్పుడు వరకు 100 కోట్ల షేర్ సినిమా లేదు, ఈ సినిమాతో కొడతారా? అంటే అభిమానిగా ఫస్ట్ షూర్ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి ఈ మూవీతో కొడతారని చెప్పి. అంటే అది 100 కోట్లు అది మ్యాటర్ కాదండి, టు బి ఫ్రాంక్. అది అభిమానిగా చెప్తున్నాను. మాకు 100 కోట్ల 200 కోట్స్ 1000 కోట్లు మాకు అభిమానిగా మాకు అది కాదండి. మా అభిమాన హీరో ఎంత కష్టపడ్డాడు, ఎంత బాగా చేశాడు, మాకు యాక్చువల్లీ కావాల్సింది అది. సో అది మాత్రం 100% డెలివర్ చేశారండి. ఆ 100% మాకు ఆ 100 crores 1000 crores తో సమానం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. తండేల్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఆ లవ్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ ఎమోషన్ మనం క్యారీ చేస్తూ చాలా రియాలిటీగా అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి లవ్ స్టోరీతో ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ సరదానెస్ లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే రియల్ పాయింట్, సెకండ్ హాఫ్ లో మనకి రియల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అలా 22 మంది జైలుకి వెళ్ళడం, వాళ్ళు రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టపడారో, జైలు ఏమేమి జరిగిన కొన్ని పాయింట్స్ అనేది కొంచెం సినిమాటిక్ బాగా తీశారు. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు రాసుకున్న ఏదైతే యాడ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో అవి అయితే చాలా బాగా యాడ్ చేశారు. ఇంకా లవ్ టు ఎమోషన్ సినిమాలో బాగా అంటే బాగా పడింది. దానికి తోడు డిఎస్పీ గారు సాంగ్స్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి. ఎక్కడ మనకి ఆ మ్యూజిక్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఎక్కడ మనకి ఏంటో ఏ వచ్చాయి అనిపించదు. ఇంకా వస్తే ఇంకా బాగుండేవి అనిపిస్తారు. అక్కడ సాంగ్ ఉన్న సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వస్తే చాలా బాగుంది. సాంగ్స్ లో ఆ వేసిన డాన్స్ సాయి పల్లవి గారితో పాటు నాగ చైతన్య కూడా ఎరగ తీశారు. యాజ్ ఈజీగా సాయి పల్లవి గారు అయితే యాక్టింగ్ డాన్స్ ఎరగ తీశారు. బట్ కొత్తగా చెప్పుకోవాల్సిన నాగ చైతన్య గారు చాలా కష్టపడ్డారు. ఆ డైలాగ్ చెప్పడం కానీ, యాస్ మాట్లాడడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా శ్రీకాకుళం కుర్రలాగా ఒదిగిపడినే చెప్పాలి. మనం చూసినంతసేపు సినిమా శ్రీకాకుళంలో ఉన్నామో అనిపిస్తే అంత రియాలిటీగా ఉంది. నిజంగా సినిమాని తుల్లా కొట్టేశారని చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీకి అందం ద్రాక్ష 100 కోట్ల సినిమా అన్నమాట. సో ఈ సినిమాతో నిజంగా కలెక్షన్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ నిజంగా నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి ఒక సంతకం అయితే చేస్తాడు. 100 కోట్లు మేము కూడా కొట్టగలం అనేది. కంటెంట్ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. సో ఓవరాల్ గా అల్లు అరవింద్ గారు పిచ్చి డబ్బులు అనమాట ఈ సినిమాతో. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. తండేల్ సినిమా సూపర్ భయ, బ్లాక్ బాస్టర్. రికార్డ్స్ బద్దలు కొడతారు నాగ చైతన్య గారు. ఆయన రికార్డ్స్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు. అంటే ఇంతకుముందు సినిమాల కంటే ది బెస్ట్ సినిమా నేను చెప్తున్నా. ది బెస్ట్ లవ్ స్టోరీ, సూపర్ 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 సూపర్. అక్కినేని ఫ్యామిలీకి ఒక తండేలు అడుగు పెట్టింది అనుకో. అక్కినేని ఫ్యామిలీకి సూపర్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి సినిమా మాకు.
మూవీలో హైలైట్స్ అదే భయ మన వాళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళు ఏదో తెలియకుండా పాకిస్తాన్ బోర్డు వచ్చి వీళ్ళని అరెస్ట్ తీసుకొని జైలు వేస్తుంది. ఆ జైల్లో సీన్స్ బాగుంటాయి. విలన్ ని కొడతాడు కదంటే ఇక గిరాకు ఉంటాడు, సైకో గల్లని కొట్టేస్తాడు. ఆగస్టు 15th రోజు మన జెండాని అవమానిస్తే ఎగిరే చూపిస్తాడు. సాయి పల్లవి acting ఎలా ఉంది? మేడం న్యాచురల్ గా ఉంది మేడం. సాయి పల్లవి క్యారెక్టర్ లో విలీనమైపోయారు మొత్తము. సినిమా మాత్రం సూపర్. కాస్ట్యూమ్స్ నార్మల్ ఉంటాయి మొత్తం. ఇక ఓన్లీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా మాత్రం బాగా తీశారు. And శ్రీకాకుళం యాసలో సినిమా నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చిందేమో. సినిమా మొత్తం యాస బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ కి ఎంత వరకు మీరు రేటింగ్ ఇస్తారు? 9 ఇస్తా మేడం. సో అండ్ ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది? సాయి పల్లవి ఏడిపించేస్తుంది, ఏడిపించేస్తుంది. ఖర్చు పెట్టుకొని పోవాలి. డైరెక్షన్ స్క్రిప్ట్ ఎలా ఉంది అంటారు? డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగుంది. సినిమాలో అన్ని బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది భయ. ఓవరాల్ రేటింగ్ ఎలా ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ 9 ఇస్తున్నా. 9 ఇస్తే 10. తండేల్ లవ్ సబ్జెక్ట్ ఒక దేశానికి సంబంధించిన కీ రోల్ అనేది చెండు మొండిటి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ కథాంశం రియల్ గా తీసిందైనా రియల్ ఇన్స్టెంట్ గా మనకు చూపించిన విధానం చాలా బాగుంది. కొన్ని సందర్భాలు చూస్తుంటే తండేల్ రాజ్ మన నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. తండేల్ రాణి సాయి పల్లవి కూడా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళ కెమిస్ట్రీలో లవ్ స్టోరీ వచ్చింది. దానికన్నా ఈ సబ్జెక్టు ఇంకా ఆల్ ఆడియన్స్ కి ఒక మంచి బూస్టప్ లైనప్ అనేది ప్రజెంటేషన్ చేస్తాం అనేది బన్నీవాస్ గారి ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి సమర్పణలో దేవి ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది అందరికీ ఒక కల్ట్ మెసేజ్ ని పాస్ చేశారు అనుకోవచ్చు. మన దేశంలో ఉన్న ఇంపార్టెన్స్ కాదని వేరే దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడి మనకున్న గుర్తింపుని చిన్నతనం చేసుకునే దానికన్నా ఇది సొసైటీ మీద కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఫాలోఅప్ చేస్తుంది. వాచబుల్ మూవీ. ఆవిడ యాక్చువల్ గా అంటే తండేల్ రాజు ఎక్కువ నాగ చైతన్యకి ఇంపార్టెన్స్ ఇస్తారు. స్క్రీన్ మీద చూస్తుంటే తండేల్ రాణి అంటే తండేల్ అనే పదం ఏంటంటే లీడర్ గా ఉన్నప్పుడు వెనక ఉండి ముందు నడిపించేవాడే లీడర్షిప్. అలాగే సాయి పల్లవి గారు కూడా తన లవ్ కోసం ఏం ప్రెజెంటేషన్ చేసింది అనేది నేను మౌత్తో చెప్పేదానికన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందనేది ఒక ఇప్పుడు లెఫ్ట్ బాగుంటారా రైట్ బాగుంటారా అని రెండు కళ్ళని అడగలేం. రెండు చూస్తేనే ఒక చూపు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇద్దరు ఆసమ్ అనే విధానంగానే యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంది. ఇది గ్రేస్ అనేది ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు. ఆడియన్స్ గా ఏంటి ఒక మంచి సినిమా చూసామా కలెక్షన్స్ ప్రకారం వాళ్ళు చూన్ చేసుకుంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్ మనకు వద్దు. 100% ఫ్యామిలీ మూవీ.